హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సింగర్ కమ్ యాక్టర్ కమ్ యాంకర్, అంటే ఒక్కరిలో ముగ్గురిని చూసుకోవచ్చు అనమాట. మరి ఈరోజు మమత అక్కనైతే మనం పరిచయం చేసుకొని ఎట్లాంటి సాంగ్స్ పాడుతుంది, తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, యాంకర్గా ఎట్లా రోల్ చేస్తుంది, అదేవిధంగా సింగర్గా ఎట్లా తన పాత్రను పోషిస్తుంది అన్నీ తెలుసుకుందాం. మరి అక్కతో మంచి మంచి ముచ్చట్లయితే ఈరోజు మాట్లాడుకుందాం. నమస్తే అక్క. నమస్తే, ఎట్లున్నావు తమ్ముడు? బాగున్నక్క. ఓకే, మరి ఏంది కథ? ఏడివేనా కానీ నువ్వే కనిపిస్తున్నావు? ఏమో అక్క, అక్క తమ్ముడు కలవాలని ఉందేమో, అందుకే ప్రతి దగ్గర మనం ఇద్దరమే కలుస్తున్నాం. అయితే ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం, మీరు సింగర్ కాబట్టి ఫస్ట్, తర్వాత యాంకరింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం అయితే ఒక మంచి పాట పాడండి. నేను ఎప్పుడు పాడే పాట, నాకు బాగా హిట్ ఇచ్చిన పాట ఇది. నివృత్తి వైబ్స్లో ఆ సాంగ్ ఉంటుంది, వినొచ్చు మీరు కూడా. నీలి నీలి కల్లవడేవని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తెరువడు నిండు మనసు అందాగడే. నీలి నీలి కల్లవడేవని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తెరువడు నిండు మనసు అందాగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోతున్నా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోతున్నా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లవడేవని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నిద్దుర పట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసను పోరాకడు. నిద్దుర పట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసను పోరాగడు. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లవడేవని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నిజంగా అక్క వాయిస్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సింగర్గా చాలా మంచి మంచి పాటలు అయితే పాడింది అక్క. అదేవిధంగా యాంకర్కి కూడా యాంకరింగ్ చేసి కూడా చాలామంది జనాల మనసులను అయితే దోచుకుంది. మరి మన కోసం అయితే మంచి సాంగ్ అయితే పాడింది. అక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు? అక్క ప్రజెంట్ ఒకప్పటికి ఇప్పటికైతే చాలా తేడా కనిపిస్తుంది అక్కని చూస్తున్నందుకు నాకైతే. మరి మీకోసం అక్క ఇంకో సాంగ్ పాడుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. సిటిగొట్ట బుద్ధైంది పిల్లగా, కన్నుకొట్ట బుద్ధైంది పిల్లగా, సిటిగొట్ట బుద్ధైంది పిల్లగా, కన్నుకొట్ట బుద్ధైంది పిల్లగా. ఆ కట్ట కింది పొలము ఒరి మామ రామ నర్సి, ఎరదుని పోదురా రావో మామ రామ నర్సి, నుమ్మ పటేల రావో మామ రామ నర్సి, జరార్సుకొని పోరావో మామ రామ నర్సి. సిటిగొట్ట బుద్ధైంది పిల్లగా, కన్నుకొట్ట బుద్ధైంది పిల్లగా, సిటిగొట్ట బుద్ధైంది పిల్లగా, కన్నుకొట్ట బుద్ధైంది పిల్లగా. నిరుడు దున్నినావు నా భూమి, నా నాగలితో దున్నెయ్యాలి, రాళ్ళ సిలకల నా భూమి జరా భద్రంగా దున్నేయాలి. నిరుడు దున్నినావు నా భూమి, ఈ నాగలితో దున్నేయాలి, రాళ్ళ సిలకల నా భూమి జరా భద్రంగా దున్నేయాలి. సిటిగొట్ట బుద్ధైంది పిల్లగా, కన్నుగొట్ట బుద్ధైంది పిల్లగా, సిటిగొట్ట బుద్ధైంది పిల్లగా, కన్నుగొట్ట బుద్ధైంది పిల్లగా. నిజంగా నైస్, మంచిగా పాడింది అక్క. ఇక చెప్పడం ఏముంది, అక్క వాయిస్ వింటుంటే అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను యాంకరింగే కాకుండా సింగింగ్ కూడా మస్తు చేస్తుంది అక్క. ఇప్పుడు అక్క సాంగ్స్ పాడుతుంటే ఎందుకో నాకు కూడా ఒక సాంగ్ పాడాలని ఉంది. అక్క నువ్వు సాంగ్స్ పాడుతున్నావు కదా, ఇగో మీ అందరికి ఒక ముచ్చట చెప్తా. ఈయనే ఫస్ట్లా పాటలు రాసుకుంటా పాటలు పాడుకుంటూ ఉండేటోడు. ఒకరోజు నా దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, అరే నువ్వు పాటలే కాదు యాంకరింగ్ కూడా చేయొచ్చు, ఇప్పటి నుంచి ఇంటర్వ్యూస్ కూడా చేయమని చెప్పినప్పటి నుంచి సారు అప్పటి నుంచి స్టార్ట్ చేసిండు ఇంటర్వ్యూలు చేయడం, అంతేనా? అయితే తమ్ముడు లిరిక్ రైటర్ అండ్ సింగర్ కదా, మరొక పాట పాడిపిద్దాం మనం కూడా. పాడు తమ్ముడు. ఓకే అక్క, మీరు ఊప్ సాంగ్స్ పాడారు, నేను లవ్ ఫీలర్ సాంగ్ పాడతా. పాడు. ప్రాణమన్నా ఒక్కప్పుడు పరాయోడినేగా నేనిప్పుడు, నీ పట్టీల చప్పుడు వింటే ప్రాణమాగుతుందే ఇప్పుడు, చెంపదెబ్బ కన్నా బాధ గుండెలుంది చూడు గదా, నువ్వు వస్తే లేచిరాదా పోయే ప్రాణమే సదా, నీతో లేకున్న సంతోషమే గదా,
ఉంటాలేనే నీకే దూరంగా అనుకోలేదే అవుతానని భారంగా ప్రేమించానే నిన్నే గాఢంగా మోసపోయానే నిన్ను నమ్మి ఘోరంగా. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు నువ్వు ఒక పాట పాడినావు కదా, No. నేను కూడా అట్లాంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ఆడోళ్ళు ఎట్లుంటుంది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఒక పాట ఓకే పాడండి. వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరవారి ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను ఒటిదారి. వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరవారి ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను ఒటిదారి. ఊడల మర్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమాయనో కాడుకు వంపే కయ్యాల బాటలు దయ్యాలు తోడాయనో. గడ్డి తిందని గుణము గుడ్డిదాయన పనము ఇన్ని ఏళ్ళ ప్రేమ కుప్ప కూలినట్టు తెప్పలాగా ఎల్లినవో. గాయి గాయతుందిరో గంజాయి సెట్టు గుండెలోన నాటినట్టు జ్ఞాపకాలు గావు బట్టెరో ఇడ్సి ఉండమంటే నీ మీద బట్టు. వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేర మారి ఊపిరాపెట్టి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను ఒట్టిదారి. నైస్. ఇప్పుడు మీరు సాంగ్ పాడిరా కానీ నేను కూడా ఒక మంచి సాంగ్ పాడతా. పాడు. నేను ఫస్ట్ రాసి పాడిన సాంగ్, ఈ సాంగ్ వల్ల నాకు మస్తు నేమ్ వచ్చింది, అవకాశాలు కూడా మస్తు వచ్చినాయి. ఇది ఫస్ట్ పాట కదా, పాడు. బంతి చేన్ల నిలబడ్డ గంగామాని నీ రూపకాలమొక్కటేమే గంగామాని నీ రూపకాలమొక్కటేమే గంగామాని సినిమాల హీరోయిన్ గంగామాని నీ రూపకాలమొక్కటేమే గంగామాని నీ రూపకాలమొక్కటేమే గంగామాని. మల్లె చేన్ల నిలబడ్డ సెందూరయ్య నీ రూపకాలమొక్కటోయి సెందూరయ్య నీ రూపకాలమొక్కటోయి సెందూరయ్య. సినిమాల చిరంజీవి సెందూరయ్య నీ రూపకాలమొక్కటోయి సెందూరయ్య నీ రూపకాలమొక్కటోయి సెందూరయ్య. సూపర్ సూపర్. నిజంగా అక్కని పక్కన పెట్టుకొని అక్క యాంకరు నేను యాంకరు, అక్క సింగరు నేను సింగరు, నేనేం ఇంటర్వ్యూ చేయాలో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. కాకపోతే మీ ఎంటర్టైన్మెంట్ కోసం అని మేము ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు మళ్ళీ మీకోసం అక్క ఒక మంచి సాంగ్ పాడుతుంది. యాక్చువల్లీ ఈ పాట నేను పాడాలి. ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాకంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నదే. ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాకంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నదే. చెయ్యి పట్టుకొని సేరదిస్తే సిగ్గు బుట్టుకొచ్చే సెంపలోన సీర కొంగు బట్టి ఇడవకుంటే గాలిగా వరాయ గుండెలోన ఒట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండ లాంటి పోరడేరా కట్టుకుంటా గాని కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా. ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాకంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నదే. ఇప్పుడు అక్క మంచి సాంగ్ పాడింది. ఇప్పుడు నేను మీ అందరి కోసం ఇంకో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడతా. కోరుకున్నానే కాదా నాకింత కోలుకోలేని బాధ, కోరుకున్నానే కాదా నాకింత కోలుకోలేని బాధ. వాగుళ్ళ ఇసుకల్ల రాసుకున్న పేరు వరదలొచ్చి కొట్టుకెళ్ళినట్టు, వాగుళ్ళ ఇసుకల్ల రాసుకున్న పేరు వరదలొచ్చి కొట్టుకెళ్ళినట్టు. పచ్చబొట్టు పచ్చి పుండోలే మండంగా గుండె మీద దన్ని పోయినవే. వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే, ప్రేమ పంచుడు తప్ప కొంచెమైన మోసగించుడు తెలువదే. కోరుకున్నానే కాదా నాకింత కోలుకోలేని బాధ, నా మంచం మీద దిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు, నా కంచంలోన మెతుకుల నడుగు గొంతే దాటని వైనాలు, నా మాటే వినని గుండెని అడుగు నువ్వు చేసిన గాయాలు. ఏ కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసిపోయేవోసారి నన్ను చూసిపో కడసారి. వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే, ప్రేమ పంచుడు తప్ప కొంచెమైన మోసగించుడు తెలువదే. కోరుకున్నానే కదా నాకింత కోలుకోలేని బాధ. సూపర్ 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 సూపర్. మస్తు ఏంది నాకు పోటీగా వాడుతున్నావు కదా పాటలని. లేదక్క, ఇప్పుడు అక్కకు తగ్గ తమ్ముడు అనిపించుకోవాలంటే కంపల్సరీ అక్క పాడినట్టు తమ్ముడు అంటే పాడాలి అక్క కదా. జోష్లో వాడుతుందని చెప్పేసి నువ్వు ఫెయిల్యూర్ సాంగ్స్ పాడుతున్నావా?
అంతే. ఇప్పుడు ఒకరు నెగిటివ్ ఉండాలి, ఒకరు పాజిటివ్ ఉండాలి. కాబట్టి అక్క మీ అందరికి ఉత్సాహం తెప్పిస్తుంది. అట్లనే చూసే వాళ్ళందరూ ఉత్సాహవంతులు అయి ఉండరు, కొందరు లవ్ ఫీల్ ఉంటారు, వాళ్ళ కోసం పాడుతున్నా. వాళ్ళ కోసం. ఓకే, ఇప్పుడు మన వ్యూవర్స్ అందరి కోసం ఇప్పుడు ఇంకొక మంచి సాంగ్ పాడుతుంది అక్క, తర్వాత మాట్లాడుకుందాం. ఏం పాట పాడాలి? నీకు నచ్చిన సాంగ్ ఇంకేదైతే ఉందో అది పాడండి అక్క. ఓకే, నాకు శివుడు అంటే చాలా ఇష్టం. అందులో మంగ్లీ అక్క సాంగ్స్, శివుడు సాంగ్స్ చేస్తుంది కదా, అవంటే ఇంకా ఇష్టం. అందులో ఒక సాంగ్, జగమంతా నీదే కదరా చెంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో నా హారమా, నరులనెప్పుడు గాచే చెడు సంహారమా, తలల గంగ ఉన్న తీరని దాహమా, జోలవట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపుమా, జంతు చర్మదేహమా, అంతులేని సందేహమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా చెంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. నిజంగా చూసారు కదా, పాటలు అయితే మస్తు పాడుతుంది. మరి యాంకరింగ్ చేస్తుంది అక్క. యాంకరింగ్ చేయడానికి ముందు, సింగింగ్కి ఫీల్డ్కి రాకముందు అక్క ఎట్లాంటి బాధలు పడి మరి ఫీల్డ్కి వచ్చిందో తెలుసుకుందాం. మరి అవకాశాలు వచ్చినాయి అక్క నీకు అంతకుముందు? ఫస్ట్ పాట ఎట్లా వచ్చింది అంటే ఒక యాప్ ద్వారా వచ్చింది పాట. ఫస్ట్ అది బతుకమ్మ పాట. అక్కడ పాడేసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఛానల్ పెడతాను పాడాలి అంటే అక్కడ నీలి నీలి కలవాడే సాంగ్ పాడాను. అక్కడ యాక్చువల్లీ అక్కడే ఉండాల్సిన దాన్ని కొన్ని పరిస్థితుల వల్ల నేను అట్లా బయటికి రావాల్సి వచ్చింది. తర్వాత ఒక సంవత్సరం దాకా ఏమి రాలేదు. తర్వాత నేనేం చేశానంటే ఇట్లా మనకి యూట్యూబ్ ఛానళ్ళ కింద నెంబర్స్ ఇస్తారు కదా, వాటన్నిటికీ కాల్స్ చేసి సార్ ఒక్క అవకాశం ఇవ్వండి. అప్పుడు నాకు తెలీదు ఇదంతా, ఈ ఫీల్డ్లో నాకు ఎవ్వరు తెలియదు. అటు నమ్ముకున్న అమ్మాయి మోసం చేసింది, ఇటు వీళ్ళు మోసం చేశారని చెప్పేసి కొంచెం బాధలో ఉండి ఏం చేయాలో తెలియక యూట్యూబ్లో ఉన్న కింద నెంబర్స్ అందరినీ ఫాలో అయ్యి అందరికీ కాల్స్ చేసి వాళ్ళని అడుక్కొని ఆఖరికి ఒక సార్, శ్రీకాంత్ సార్ అని చెప్పేసి, ఆయన ఎస్కే తెలుగు ఫోక్స్ అని ఉంటుంది. ఆయన సాంగ్ ఏంటంటే ఇది, గజువెలి నా ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, గజువెలి నా ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, ఓదొరో ఓదొరో గాజులు లెవ్వాయ నాకు, ఓదొరో గాజులపై మోజురా, ఓదొరో గాజులు కావాలి నాకు, ఓదొరో గాజులు తెప్పియరా, గజువెలి నా ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, గజువెలి నా ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, ఓదొరో ఓదొరో సీరలు లెవ్వాయ నాకు, ఓదొరో సీరలపై మోజురా, ఓదొరో సీరలు కావాలి నాకు, ఓదొరో సీరలు తెప్పియరా, గజువెలి నా ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, గజువెలి నా ఊరయ్యా గంగధరి నా పేరయ్యా. ఈ పాట హిట్ అయిన తర్వాత అలా కొన్ని అవకాశాలు రావడం వల్ల ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను నేను. ఓకే, యాంకరింగ్ ఛాన్స్ ఎట్లా వచ్చింది? నేను ఫస్ట్ తొలి వెలుగులో దుమ్ము దుమారం అనే ప్రోగ్రామ్ చేసిన. అక్కడి నుంచి నేను ఈ పాటలే పాడగలనా, ఇంకా నాలో ఏం టాలెంట్ లేదా అని నాకు నేను ప్రశ్నించుకున్నప్పుడు ఈ అంటే యాంకరింగ్ కూడా చేయగలను అనిపించింది. అప్పుడు మెల్లమెల్లగా నాకు ఒక అవకాశం ఇచ్చారనమాట. నేను కాల్ చేసి అడిగితే రాచకొండ రమేష్ అని ఆయన మాకు మామయ్య అవుతారు, ఆయన అవకాశం ఇచ్చారు. తొలి వెలుగులో ఫస్ట్ దుమ్ముదుమారం ప్రోగ్రామ్ చేసాం. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేశా. ఫ్రీలాన్సర్గా వెళ్ళి అన్ని ఛానల్స్లు వెతుక్కొని ఈ పాట
పాటలు పాడుకుంటూనే ఈ ఫ్రీలాన్సర్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్ చేసి అలా మైక్ టీవీలో మన కనకవ్వని ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశానో దానివల్ల నాకు మంచి అవకాశాలు ఇంకా వచ్చాయి. ఆ తర్వాత బల్గం టీం మొత్తం వచ్చారు, ఆ తర్వాత సినిమా యాక్టర్స్ వచ్చారు, తర్వాత సింగర్స్ చాలామంది సింగర్స్ని చేశాను. ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు ఇప్పుడు. సో పలానా మమత నన్ను ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది అని. పెద్ద పెద్ద వాళ్ళని చేయకుండా కొంచెం పేరున్న వాళ్ళని అయితే నేను ఇంటర్వ్యూ చేశాను. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని చేయాలని నా కోరిక. నిజంగా చెప్పాలంటే అక్క గురించి చెప్పాలంటే చెప్పడం అని కాదు, చాలామంది ఎట్లుంటారు అంటే యాంకర్స్ని నేను చాలామందిని చూసిన వాళ్ళు ఏంటంటే మనమే ఎదగాలి, ఆపోజిట్ పర్సన్ ఎదగొద్దు. యాంకర్స్ అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా కళ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కళాకారులకు ఒక స్వార్థం ఉంటుంది, నేనే ఎదగాలి వేరే వాళ్ళు ఎదగొద్దు అని చెప్పేసి. నేను ఫ్రీలాన్సింగ్గా చేసినప్పుడు కూడా అక్క చేసిన ఏవైతే మెంబర్స్ ఉన్నారో అక్క నాకు ఇట్లా కావాలి అనగానే వెంటనే నెంబర్స్ పంపి వాళ్ళని నాకు కనెక్ట్ చేసింది. సో నిజంగా నేను అంటే చాలా నమ్మకం అనిపించింది అక్క అంటే. చాలామంది ఏంటంటే స్వార్థంగా ఆలోచించుకుంటారు, అట్లాంటిది అక్క దగ్గర అయితే నేను చూడలేను. చెప్పడం అని కాదు, నిజంగా అక్కతో ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నీకు ఎలాగ సాయం చేశారో నాకు కూడా అలా భూతం రమేష్ అన్నయ్య కూడా అతను చేసిన ఇంటర్వ్యూస్ ఏమైతే ఉన్నాయో ఆ నెంబర్స్, అన్నయ్య నాకు ఈ నెంబర్ కావాలి అని అఖిలని అడిగినా, అఖిల అని తను కూడా మైక్ టీవీలో చేశారు. ఆమె భూతం రమేష్ అన్నయ్య ఈ నెంబర్ కావాలి నాకు అనగానే ఆయన పక్క నాకు నెంబర్ ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళ అడ్రస్ కూడా చెప్పేవాళ్ళు. అరే పలానా వాళ్ళు మనీ తీసుకుంటున్నారు రా అది ఇదని. నేను చాలామందిని చేశాను ఇంటర్వ్యూ. బ్లైండ్ రవి అని మన ఆమె పేరేంటి మామిడి పండ్లు అమ్ముకునే ఆమె, చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. అవన్నీ ఇంటర్వ్యూస్ చేయడానికి కారణం అయితే మా భూతం రమేష్ అన్న. నైస్ భూతం రమేష్ గారు, మీకు స్పెషల్గా థ్యాంక్స్. నిజంగా అక్కకి ఏమో అనుకున్నా ప్రతి ఒక్కరు వెనుకొకరు ఉంటారు, అంటే అడిగేసినా కానీ కొంచెం దానికి దారి కొంచెం క్లీన్ చేయడానికి అనే వాళ్ళు ఉంటారు కాబట్టి. సో అక్కకు మీరు హెల్ప్ఫుల్గా ఉన్నారు కాబట్టి అక్క మిమ్మల్ని ఈరోజు గుర్తు చేసుకుంటుంది. నాకు ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పాట పాడినందుకు నివృత్తి వైబ్స్లో ప్రశాంత్ అన్నకి, లాస్య అక్కకి ఈ ఛానల్ తరపున చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఆ తర్వాత ఎలా అయితే నేను ఈ యాంకరింగ్లో అడుగు పెట్టడానికి రాచకొండ రమేష్ మామయ్యకి ఎప్పుడు రుణపడి ఉంటా. ఆ తర్వాత ఇలా చిన్నగా భూతం రమేష్ అన్న అలా చాలామంది నాకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ బ్యాడ్ నేమ్ లేదు. మంచిగా ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుంటూ అలా ఛానల్స్లో అక్కడ ఇక్కడ కనిపించుకుంటూ అలా ఈ స్టేజ్ వరకు వచ్చాము. ఇంకా పెద్ద సింగర్స్ని ఇంటర్వ్యూ చేయాలనేది నా కోరిక. మరి అది కూడా నెరవేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా నెరవేరుతుంది అక్క, ప్రతి ఒక్కరికి ఒక్క రోజు వస్తుంది. ఆల్రెడీ మీరు ఆల్మోస్ట్ ఇంకా ఏమంటారు సక్సెస్కి ముందులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారు కాబట్టి మీ అందరి కోసం ఇప్పుడు మంచి సాంగ్ పాడతాను నేను. శనగ నిలబడి చేతులియావే సింధూరాల తువాల, చేతులియావే సింధూరాల తువాల, చేతులియా నీకు నేను, చేతులియా నీకు నేను, చేతులియా నీకు నేను, చెల్లెళ్ళున్నర్రో మాయాదారి మల్లేశ, చెల్లెళ్ళున్నర్రో మాయాదారి మల్లేశ, పత్తి చేన్ల నిలబడి పలుకరియావే సింధూరాల తువాల, పలుకరియావే సింధూరాల తువాల, పలుకరియా నీకు నేను, పలుకరియా నీకు నేను, పలుకరియా నీకు నేను, పాలలున్నర్రో చెరుదారి మల్లేశ, పాలలున్నర్రో మాయాదారి మల్లేశ. సూపర్. సో జనాల కోసం ఒక మంచి సాంగ్ అయితే వాడినాను. ఓకే, మీరు కూడా ఒక సాంగ్ పాడండి అక్క. హిట్ అయిన సాంగ్ నాది డి పవన్ రాథోడ్ అనే దాంట్లో ఉంటుంది ఛానల్లో. గున్నా మామిడి గుట్టెన కనలా రే గడి కట్ట కింద ఉంది నా మడిదుని పొర నువ్వు ఎగబడి, కట్ట కింద ఉందే నీ మడి నేను వస్తా పయే కైకిల్లినరే దున్ని నీ మడి దింపు తప్పయే నాగలి, అరే దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, సాటేసిన నగలికలు దున్ను తన పిల్లని సెనుమల్లు, సాటేసిన నగలికలు దున్ను తన పిల్లని సెనుమల్లు సాంగ్. ఇది ఇప్పుడు హిట్ అయిన సాంగ్ నాది. ఇది నైస్. ఇప్పుడు లాస్ట్గా ఒక సాంగ్ పాడేసి ఎండ్ చేసుకుందాం. కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ, నువ్వు కంకరగోట్టొస్తావా నా ముద్దుల రాధమ్మ, నువ్వు కంకరగోట్టొస్తావా నా ముద్దుల రాధమ్మ, కరీంనగరు జిల్లంట మానేరు డ్యామ్ అంట, నువ్వు మల్లె తోటకొస్తావా నా ముద్దుల రాధమ్మ, నాకు ముద్దులిచ్చి పోతావా నా ముద్దుల రాధమ్మ,
కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ నువ్వు కంకరగొట్టొస్తావా నా ముద్దుల రాధమ్మ నీ కైకీలెంతో చెప్పావే నా ముద్దుల రాధమ్మ కొండగట్టు గుట్టంట కోట మామిడి తోటంట నువ్వు పండ్లు దింపొస్తావా నా ముద్దుల రాధమ్మ నీ కైకీలెంతో చెప్పావే నా ముద్దుల రాధమ్మ కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ నువ్వు కంకరగొట్టొస్తావా నా ముద్దుల రాధమ్మ నువ్వు కంకరగొట్టొస్తావా నా ముద్దుల రాధమ్మ. సూపర్. చూసారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ సింగరు మమతక్క, యాంకర్ మమతక్క, యాక్టర్ మమతక్కతో. ఒక్కరు కాదండి, ఒక్కరిలో ముగ్గురిని చూసుకోవచ్చు మనం మమతక్కని చూస్తే. సో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు లేరు, మాకెక్కడ అవకాశాలు వస్తాయని వెనకడికి వేయకుండా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూనే ఉండాలి. కాబట్టి కొత్తగా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా వాయిస్ మంకీస్ మీడియా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి అక్క ఇంటర్వ్యూ చూసారు, 2 సాంగ్స్ విన్నారు. మరి అక్క ఎట్లా పాడింది, అక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అక్కకు సపోర్ట్ చేస్తే ఒక మంచి కామెంట్స్ అయితే పెట్టండి. చూసారు కదండి, అప్పటి వరకు చూస్తూనే ఉండండి వాయిస్ మంకీస్ మీడియా.